మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. సో వెరీ ఇంపార్టెంట్లీ నిన్న ఒక మేజర్ అనౌన్స్మెంట్ కూడా రావడం జరిగింది. అఫ్ కోర్స్ అందరూ క్రూడ్ పడుతుంది అని చెప్పి ఆ సంబరంలో ఉన్నారు. కానీ సడన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అన్ప్లెజెంట్ న్యూస్ అంటూ ఇచ్చింది మార్కెట్లో. అదేంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ పైన ₹2 ఈచ్ ప్రకారంగా ఎక్సైజ్ డ్యూటీ పెంచుతున్నట్టుగా అదొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. అండ్ ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఒక ఆసరాగా ఉండే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రేట్లో చూసుకుంటే అందులో కూడా ఒక ₹50 యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు మన ప్రేక్షకులు? సో చాలా మంది ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ డ్రాప్ అవుతే ఇండియాలో కూడా డ్రాప్ చేస్తారనో, లేకపోతే ఇంటర్నేషనల్ గా కుకింగ్ ఆయిల్ డ్రాప్ అవుతే ఇండియాలో డ్రాప్ చేస్తారేమో అనుకుంటారండి. బట్ ప్రతి కంట్రీ వాళ్ళ స్పెసిఫిక్ టాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని వాళ్ళ ట్యాక్స్ మేనేజ్మెంట్ ని ఎలా చేస్తారనేది మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసాం అనుకోండి, ఇండియా టోటల్ బడ్జెట్ రఫ్ గా 50 లక్షల కోట్లు. ప్రతి ఇయర్ February 1st తారీఖున వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు. నెక్స్ట్ 1 year లో ఇంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నాం, ఇంత డబ్బు మనకి రాబోతుంది అని చెప్తారు అనమాట. ఇండియాకి వచ్చే ఇన్కమ్ తో పోల్చుకుంటే వీళ్ళ ఎక్స్పెండిచర్ మధ్య డిఫరెన్స్ 14 లక్షల కోట్లు ఉంటుందండి. అంటే వీళ్ళు సంవత్సరానికి 14 లక్షల కోట్లు, అంటే మంత్లీ రఫ్ గా 1,00,000 కోట్లు అప్పు చేసి గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. అంటే లాభాలతో ఇండియన్ గవర్నమెంట్ రన్ అవట్లేదండి, అప్పుల మీద రన్ అవుతుంది. రీసెంట్ కనుక రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కనుక చూసారనుకోండి, టిఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళేటప్పటికల్లా 4 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటిని పే చేయడం కోసం, వడ్డీ పే చేయడం కోసం మంత్లీ మేము 10,000 కోట్లు అప్పు చేస్తున్నాం. మేము దిగబోయే లోపలనే మళ్ళీ ఇంకొక 5,000 లక్షల కోట్లు దానికి యాడ్ అవుతుంది. మొత్తం మీద 10 లక్షల కోట్లు యాడ్ అవుతుంది. ఎవ్రీ మంత్ 10,000 కోట్లు అప్పు తీర్చుకోవడం కోసం మేము ఖర్చు పెడితే డెవలప్మెంట్ కోసం మనీ ఎక్కడదండి? ఈ ఫ్రీగా ఇచ్చే సబ్సిడీస్ ఏ ఉన్నాయో వాటి మీద డిస్కషన్ జరగాలి, వాటిని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి అంటే క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చూసుంటారు, ఇంటర్వ్యూ మీరు చూసుంటారు. అంటే గవర్నమెంట్స్ ఎంత బడ్డని భరిస్తున్నాయో మీకు అర్థమై ఉంటుంది ఆ ఇంటర్వ్యూ చూస్తే. వాళ్ళ పెయిన్ మనకు అర్థం అవుతుంది అనమాట. అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా వచ్చే ఇన్కమ్ చాలక వీళ్ళంగా ఎక్స్ట్రా మార్కెట్లో ఉంచి అప్పులు చేసి మరి మనకి మంత్లీ 1 lakh crore అప్పు చేసి మరి మన గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఇన్కమ్ సోర్స్ ఉంటాయో వాటి మీద జనాలకు ఇబ్బంది కలగకుండా ఆ ఇన్కమ్ ని కలెక్ట్ చేయడం కోసం ట్రై చేస్తుంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో క్రూడ్ ఆయిల్ రేట్ చూసుకుంటే కనుక బిలో $60 వచ్చేసింది. నేచురల్ గా జనం అందరూ ఎంతకంత వెయిట్ చేస్తారు, తక్కువ రేట్ దొరుకుతుంది కదా, మనకు కూడా తక్కువ దొరుకుతుందేమో అని. బట్ గవర్నమెంట్ అలా థింక్ చేయదు. ఈ రూట్ లో మనకి ఇన్కమ్ పెరగబోతుంది కాబట్టి ఈ రూట్ నుంచి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి మంత్లీ 1 lakh crore అప్పు చేయాల్సి వస్తుంది కదా బయట. అప్పుని ఇలా తగ్గించుకొని ఈ రూట్లు పెంచాలని చూసుకుంటుంది అనమాట. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే లీటర్కి ₹2 ఎక్సైజ్ రేట్ పెంచారు. బట్ అది పబ్లిక్ పే చేయటల్లా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళకి వచ్చే లాభాల్లో ఉంచి పే చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ కి వాళ్ళు ఏం పెంచలేదు ₹2. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద వేసారు వాళ్ళు. అది ఇంపోర్ట్ ట్యాక్స్ అనమాట, వీళ్ళకి సంబంధం లేదు అవి పబ్లిక్ కి. అందుకని పబ్లిక్ మేబీ డిసప్పాయింటెడ్, మాకు రేట్లు తగ్గించిద్దేమో అనుకుంటున్నారు. యాక్చువల్ చెప్పాలంటే క్రూడ్ కనుక చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ రేట్స్ మనం కంపేర్ చేస్తే కనుక 20 years లోలో ఉన్నట్లు లెక్కండి అది. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేస్తే కనుక ఇప్పుడున్న ప్రైస్ ఎంత అంటే $60, 20 years లోపున్న రేటు దొరుకుతుంది. బట్ స్టిల్ మనకి పెట్రోల్ డీజిల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఎందుకు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అంటే గవర్నమెంట్ కి మనీ కావాలి. ఎవ్రీ మంత్ 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు వీళ్ళు. అప్పుని తగ్గించుకోవడానికి ఎన్ని రకాల సోర్స్ అన్నిటిని వాడతారు. రెండోది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళ ప్రైసింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే వాళ్ళు 45 days ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తుంటారు. ఆ యావరేజ్ రేట్ తీసుకుంటారు తప్ప ఈ రోజు రేటు ఈ రోజు తీసుకోరు. అందుకని ఇంతకుముందు $83 ఉండేది పర్ బ్యారెల్ చెక్కల, ఇప్పుడు 60 బిలోకి వచ్చింది. యావరేజ్ మీద $75 పడుతుంది వాళ్ళకి పర్ బ్యారెల్ చెక్కల. బట్ ఏదైనా సరే ఇండియన్ గవర్నమెంట్ ఈ అప్పులతో రన్ చేసినంత కాలం ఏ రూట్ లో అయినా మనీ వచ్చేలాగుంటే వాళ్ళు తీసుకుంటారు తప్ప ఆ బెనిఫిట్ నీకైతే పాస్ చేయరు. అందుకని మనం ఈ బెనిఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. దేశం కూడా ఒక కుటుంబం లాంటిదే. సో కాబట్టి దానికి కావాల్సిన అప్పు తీర్చడం కోసం వాడుకుంటారు అది. అందుకని గవర్నమెంట్ ఏంటంటే ఎలా గవర్నమెంట్ రన్ చేయాలా, అప్పులు లేకుండా ట్రై చేస్తూ ఉంటుంది. అందుకనే
రష్యాతో మన వాళ్ళు టైప్ అయినప్పుడు మార్కెట్ రేట్ తో పోల్చుకుంటే మనకి $5 to $10 తక్కువ రేటుకి అమ్ముతున్నారు వాళ్ళు లాస్ట్ 3 years నుంచి. ఆ రూట్ లో మనం 6 లక్షల కోట్లు సేవ్ అయినాయి మనకి ఇండియాకి. పబ్లిక్ అంటారు మాకేం సేవ్ అయింది, వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు మాకు ఇవ్వటం లేదంటున్నారు. వాళ్ళు తెచ్చినా నువ్వు తెచ్చినా గవర్నమెంట్ అప్ అంటే అది మన అప్పేనండి, అంతే, అది మన అప్పే. అది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కట్టాల్సిందే. ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇండియా బెటర్ పొజిషన్ లో ఉందండి. ఇంకా జిఎస్టీ పుణ్యం అంటూ ఈ ఆయిల్ రేట్ తక్కువ ఉండటం వల్ల యాక్చువల్గా కమోడిటీ మార్కెట్ ఎంత కొలాప్స్ అవుతే ఇండియా లాంటి కంట్రీస్ అంత డెవలప్ అవుతాయి. ఎందుకంటే తక్కువ రేటు దొరుకుతున్నాయి కదా, తక్కువ రేటుకి దొరుకుతాయి మినరల్స్ కానీ. పర్టికులర్ గా ఈ క్రూడ్ అండ్ ఆయిల్ బిల్లు 20 లక్షల కోట్లు అండి సంవత్సరానికి, మొత్తం బయట నుంచి రావటమే 20 లక్షల కోట్లు. ఇప్పటి వరకు అది డాలర్లో పే చేయాలి, పే ఊహించుకోండి. ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉంది ఇండియా కంపేర్ టు వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఇది ఆల్టర్నేట్ ఎనర్జీ వల్ల కావచ్చు, రష్యాతో స్పెషల్ టైప్ వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా విండ్ సోలార్ ఇట్తో తయారు అవుతుంది కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల ఉండొచ్చు. మొత్తానికైతే ఈ ఎనర్జీ సెక్యూరిటీ ఫస్ట్ టైం ఇండియాలో కనబడుతుంది. ఒకప్పుడైతే 1 week మోయినింగ్ గా మన దగ్గర నిలవ ఉండేవి, అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాం మనం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఒకవేళ పరిస్థితి మెరుగుగా లేకపోతే ఇండియా పరిస్థితి, మనము ₹2 చోట్ల ₹20 ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితి ఇంకా చాలా బాగుంది కాబట్టి ₹2తో సరిపోయింది. అవును. సో కాబట్టి వి షుడ్ థ్యాంక్ అవర్ గవర్నమెంట్ స్ట్రాటజీ. అవును, స్ట్రాటజీ. దాని వల్ల మన మీద భారాన్ని ఇంకా కాస్త ఇండైరెక్ట్ గా తగ్గించారు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ టు బి వరీడ్. ఒకవేళ ఈవెన్ వాళ్ళు తగ్గించిన లీటర్కి ₹1-2 తగ్గిస్తే నువ్వు మంత్లీ పే చేసే ₹1000 బిల్లు మీద నీ తగ్గుతుంది ₹100 కూడా ఉండదండి. కరెక్ట్. ₹100 అంటే జనాలు డైరెక్ట్ బెనిఫిషరీస్ కోసం హ్యాపీ ఫీల్ అవుతున్నారేమో కానీ నేషనల్ వైజ్ చూడలేదు. రేపొద్దున వాళ్ళు పెంచుతారు. ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ట్యాక్స్ మిల్క్ మీద ₹5 పెంచారు ఈ మంత్. జస్ట్ సింగిల్ లీటర్ మీద అండి ఒకేసారి ₹5. కరెక్ట్. ఏదైనా ట్యాక్స్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు పొలిటికల్ లీడర్స్ అంటే ఇండైరెక్ట్ గా వేరే చోట నుంచి బాగానే తీసుకుంటారు వాళ్ళు తిరిగి. ఎగ్జాక్ట్లీ, అది మనం తెలియక పే చేస్తాం, మనం తెలియ చేస్తున్నాం. కానీ అక్కడ మాత్రం దాని గురించి మనం ప్రొటెస్ట్ చేయం. అవును, అందుకని గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ ఏంటంటే బెటర్ మేనేజ్మెంట్ కోసం ఏంటంటే కొన్ని చోట్ల ఎక్కువ వేస్తుంది, కొన్ని చోట్ల తక్కువ వేస్తుంది, బ్యాలెన్స్ వేలో వెళ్తుంది. బట్ మనం డైరెక్ట్ కన్జ్యూమర్స్ కాబట్టి మనం వాడే వస్తువులు తగ్గితే ఆ బెనిఫిట్ డైరెక్ట్ నాకే ఇవ్వాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు, అంతే తేడా. అందుకని ఇండియాలో క్రూడ్ ప్రైస్లు తగ్గుతాయి అంటే ఇప్పటికే కాదు, నెక్స్ట్ 20 years కూడా తగ్గించరండి. గవర్నమెంట్ ఎప్పుడైతే ట్యాక్స్ మేనేజ్మెంట్ బెటర్ వేలో ఉంటుందో, ఎప్పుడైతే అప్పులు చేయకుండా గవర్నమెంట్ రన్ చేస్తుందో అప్పుడు తగ్గించడం కోసం ప్లాన్ చేస్తారు. అంతెందుకు రీసెంట్ మన బడ్జెట్ అప్పుడు ₹1,00,000 కోట్ల వరకు గవర్నమెంట్ లాస్ అయింది ట్యాక్స్ ఇన్కమ్. ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేయాల్సిందే, వేరే రూట్లో ఫిల్ చేయాల్సిందే. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇండియాలో నెక్స్ట్ ఇయర్ నుంచి కేవలం 1 crore కడతారు. అంటే ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు 7 కోట్ల మంది. కరెక్ట్. కానీ ఒరిజినల్ గా పే చేయబోతుంది ఎంత నెక్స్ట్ ఇయర్ నుంచి? 1 crore. ఓకే. అంటే వాళ్ళు ₹1,00,000 కోట్ల లాస్ అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు. మొన్న 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ ₹1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి గవర్నమెంట్ ఫిల్ చేయాలండి? ఈ సంవత్సరం ఇంకా భారం పెరుగుతుంది గవర్నమెంట్ కి. ఇలాంటి చోట నుంచి ఫిల్ చేస్తారు అది కంపల్సరీ. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలండి. సో ఏమైనా కానీ దీనికి పెద్ద పెద్ద చదువులు కూడా అవసరం లేదు. ఇప్పుడు మనలాంటి సుమన్ టీవీలో ఇంత మంచిగా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సుందరరామరెడ్డి గారు ఇవన్నీ డీటెయిల్స్ మనకు కరెక్ట్గా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇవన్నిటికీ కూడా యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అవుట్ఫ్లో అనేది చాలా ఉన్నది ఇక్కడ. దాన్ని వాడుకున్న తర్వాత ఐ థింక్ మీ మెచ్యూరిటీ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. డెఫినెట్ గా ఆ స్మార్ట్నెస్ అనేది వస్తుంది మీకు, ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది మనం తొలగించుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెటర్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ అండి. సో రెగ్యులర్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ మాత్రం చూస్తూ ఉండండి అని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.